దీర్ఘాయుష్మాన్ భవ అంటే ఏంటో తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం ఓసారి స్వామివారి దర్శనానికి నలుగురు ఐదుగురు పండితులు వచ్చారు. స్వామివారికి సాష్టాంగం చేసి వారి ముందు కూర్చున్నారు. మహాస్వామి వారు భక్తులతో మాట్లాడుతూ ఆ కూర్చున్న పండితులను ఉద్దేశించి ఇలా అడిగారు. ఏమడిగారంటే, భక్తులు నాకు నమస్కరిస్తే నేను వారిని నారాయణ నారాయణ అని ఆశీర్వదిస్తాను. మరి మీరు గృహస్థులు ఏమని ఆశీర్వదిస్తారు అని అడిగారు. మేము దీర్ఘాయుష్మాన్ భవ సౌమ్య అని ఆశీర్వదిస్తాం, అదే సంప్రదాయం అని అన్నారు. అంటే ఏమిటి అని మహాస్వామి వారు ప్రశ్నించారు. చాలా కాలం సౌఖ్యంగా ఉండు అని దీని అర్థం అని చెప్పారు. మహాస్వామి వారు అక్కడ ఉన్న అందరు పండితులను అదే ప్రశ్న వేశారు. అందరూ అదే సమాధానం చెప్పారు. మహాస్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉండి, మీరందరూ చెప్పిన అర్థం తప్పు అన్నారు. పండితులు ఏమిటా తప్పు అని ప్రశ్నార్థకంగా చూశారు. వాళ్ళందరూ పెద్ద పెద్ద విద్వాంసులు, సంస్కృత వ్యాకరణాల్లో శిరోమణులు, మంచి విద్వత్తు కలిగిన వాళ్ళు. సంస్కృత వాక్యం దీర్ఘాయుష్మాన్ భవ అనేది చాలా సామాన్యమైన విషయం. సంస్కృత పరిజ్ఞానం ఏమీ లేకపోయినా కూడా అర్థమవుతుంది కదా. కానీ మహాస్వామి వారి అర్థం తప్పు అంటున్నారు ఏమిటి అని పండితులు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి చూసి మహాస్వామి వారు అన్నారు, నేను చెప్పనా దాని అర్థం అని అడిగారు. పండితులంతా చెవులు రెక్కించారు. పంచాంగంలోని తిథి వార నక్షత్ర యోగ కరణ పంచాంగాల్లో ఉన్నటువంటి 27వ యోగాల్లో ఒకటి ఆయుష్మాన్ యోగం. అంటే ఆయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ అన్నారు కదా, దానిలో ఆయుష్మాన్ ఎక్కడిది ఏమిటి అని చెప్తున్నారు. పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలని ఈ 5తో కూడుకుంది కనుక పంచాంగం అన్నారు. ఈ యోగాలు 27, వాటిలో ఒకటి ఆయుష్మాన్ యోగం. 11 కరణాల్లో ఒకటి భవకరణం. వారాల్లో సౌమ్యవాసరం అంటే బుధవారం అని అర్థం. ఎప్పుడైతే ఇవి 3 అంటే ఆయుష్మాన్ యోగము, భవకరణము, సౌమ్యవాసరం అంటే బుధవారం కలిసి వస్తాయో ఇది శ్లాఘ్యం అంటే చాలా శుభప్రదమైనది, మరి యోగకారకమైనది. కనుక ఇవి 3 కలిసిన రోజున ఏమేమి మంచి ఫలాలు సంభవిస్తాయో అది నీకు సంప్రాప్తించుగాక అని అర్థమట. ఈ మాటలు విన్న వెంటనే పండితులు ఆశ్చర్యపోయి అందరూ మహాస్వామి వారికి సాష్టాంగం చేసి నమస్కరించారు. మరి ఒక్క మాట ఉంటే అది పండితులకే సరైన అవగాహన అవ్వలేదు. స్వామివారు ఎంత లోతుకెళ్ళి దాన్ని అర్థాన్ని చెప్పారో మనకు అర్థమవుతుంది. అంటే యోగ అంటే ఆయుష్మాన్ యోగము, భవకరణము, సౌమ్యవాసరం అంటే బుధవారం. అంటే ఈ 3 ఎప్పుడైతే కలిసి వస్తాయో అది చాలా శ్లాఘ్యమైనది, ఆ రోజు శుభప్రదమైనది కనుక అది గొప్ప యోగాన్ని కలిగించేది. కనుక ఈ 3 కలిసిన రోజున ఎంత మంచి ఫలితాలు సంభవిస్తాయో అవన్నీ నీకు ప్రాప్తించుగాక అని అర్థమట. అది ఎంత చక్కగా ఉందో అర్థం. మనకి చక్కగా ఎంతో ఆనందాన్ని కలిగి ఆ పండితులే ఆశ్చర్యపోయారు. స్వామివారికి సాష్టాంగం నమస్కరించారు. అలాగే మనందరము కూడా మహాస్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసి అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. సర్వే జనా సుఖినో భవంతు.